వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓకే, కొత్త కంటెంట్ కావాలి అని కోరుకుంటున్నాము. అలాగే కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఆ కోరికకి ఇప్పుడు ఒక చెక్ పడిందనే చెప్పొచ్చు. అండ్ అక్కడ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని వచ్చిన వానర టీం ఇప్పుడు మన ముందు ఉంది. సో డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హలో టీం, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ టీజర్ కూడా చాలా బాగుంది. అండ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీతో ఎందుకు స్టార్ట్ చేయాలి అని అంటే, మీరే డైరెక్ట్ చేసుకొని డెఫినెట్లీ మీరే హీరోగా వచ్చారు. నేను టైటిల్ని అడుగుదాం అనుకుంటున్నా, వానర ఎందుకు పెట్టాలనుకున్నారు? ప్రోటోగనిస్ట్ క్యారెక్టర్. ఓకే, సో అంటే రియల్గా మనం చూసుకుంటే మన మైథాలజీలో రాముల వారికి వానర సేన అంతా కూడా సపోర్ట్ చేసింది. అంటే మీకు ఇక్కడ మీరు ఒక రాముల్లాగా ఫైట్ చేద్దాం అనుకుంటే సపోర్టివ్ సిస్టమ్ గా హనుమంతుడు ఉంటాడు అన్నట్ట, లేకపోతే కోతి ఆ వానర సేనలో ఒకడిని నేను. అందులో ఒకరు, ఆ వేలాది మంది వానర సేనలో నేను ఒకడిని. ఓకే ఓకే. సో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన వానరులే, నాతో సపోర్ట్ చేసేవారు. సో వాళ్ళతో పాటు మీరు అంటే ఆ వానర సేన వెళ్ళి డైరెక్ట్ గా రావణాసుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అదే మన స్టోరీ. సో మరి మీకు మేజర్గా రావాలి అనే ప్యాషన్, మేబీ ఈ హీరోని చూసి నాకు రావాలనిపించడం, ఇలా ఏదన్నా మైండ్లో ఉండిందా? అంటే అందరి సినిమాలు చూస్తుంటానండి బాగా, బట్ నాకు బాగా ఇష్టమైన హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు. ఓ, సో సో అందుకే మేబీ ఫస్ట్ కంటెంట్ కొంచెం లైట్ పొలిటికల్ టచ్ ఇచ్చారా? అట్లే లేదండి, బట్ ద స్టోరీ వీ హావ్ చూజన్ పొలిటికల్ యాంగిల్ నీడెడ్ దానికి. అది ఉంటేనే మనం అనుకున్నది అబ్సల్యూట్గా చెప్పొచ్చు, లేకపోతే అంత పంచరాదు. అందుకే పొలిటికల్, బట్ అందరు పొలిటికల్గానే రెగ్యులర్ సినిమా అనుకుంటారు కానీ, బట్ ఇట్ విల్ నాట్ బి. వానర ఈజ్ డిఫరెంట్ పీస్. అంటే కొంచెం కైండ్ ఆఫ్ కమర్షియల్ టచ్ కూడా వచ్చింది అనిపించింది నాకు ట్రైలర్ చూసిన తర్వాత. ఓకే, అంటే కమర్షియల్ టచ్ అంటే ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఎ వెరీ రిఫైన్డ్ కమర్షియల్ సినిమా. అంటే నా దృష్టిలో కమర్షియల్ అంటే ఏంటంటే, ఇప్పుడు 1000 మంది ఉన్నారంటే అందులో 80% నచ్చిందంటే ఇట్స్ కమర్షియల్ సినిమా. నా వ్యూలో అర్జున్ రెడ్డి కమర్షియల్ సినిమా, బేబీ కమర్షియల్ సినిమా. అంటే ఎక్కువ మంది రీచ్ అయింది ఆ సినిమా. మాస్ అన్న కమర్షియల్ సినిమా అన్నది అర్థమైందంటే ఎక్కువ మందికి రీచ్ అయితే అది కమర్షియల్. ఓకే, అంతే ఏదో ఫైట్లు ఉన్నాయి, యాక్షన్ ఉంటాయి అనేది కాదు. అంటే రీసెంట్ ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి, ఫైట్లు, యాక్షన్, కమర్షియల్గా ఆడట్లేవు అవి. బికాజ్ వాళ్ళకి నచ్చేలా తీయాలి అంతే. వాళ్ళకి ఆ 80% మనకి సినిమాని తీసుకెళ్ళగలిగితే ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్. అండ్ సిమ్రన్ గారు, యాజ్ యూ సెడ్, మీరు ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ రోల్ చేయలేదు. సో మీకు డెఫినెట్లీ ఎక్కడో మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకున్నారా? లైక్ ఓకే, నేను కొంచెం ఎప్పుడు కూడా అర్బన్ స్టైల్ కనిపిస్తా కదా, విలేజ్ లుక్ కనిపించాలంటే నేనేం చేయాలి అని ఆలోచించారు? అలా లక్కీలీ నా టీం ఎంత బాగుంది, మా డైరెక్టర్ సార్కి ఎంత క్లారిటీ ఉంది ఇందు ఎలా కనిపించాలి. అండ్ ఇన్ దాట్ సెన్స్ మై టీమ్ వాజ్ ద బెస్ట్. అవును, మై హెయిర్, మేకప్, స్టైలింగ్ టీమ్. క్యారెక్టర్ చూడాలంటే ఐ హ్యాడ్ ఫన్ అండి, ఎందుకంటే డైలాగ్స్ కూడా చాలా మాసీ, చాలా ఫనీ, కామెడీ. ఇందు ఈజ్ a little bit of that fun. హిందీలో ఒక వర్డ్ ఉంది, మూఫట్. అది తెలుగులో ఏం చెప్తారు? మొహం మీద చెప్పేస్తా. ఏం మొహమాటం లేకుండా మనసులో ఏం మనకు రాదు, అది అర్థమైంది. సో మనసులో ఏముంటుంది అదే చెప్పేస్తుంది. సో అలాంటివి ఒక చాలా ఫన్ క్యారెక్టర్. సో నేను ఎక్కువ ఆలోచించలేదు ఇది ఇలా చేయాలి అలా చేయాలి. ఐ హ్యాడ్ ఫన్ ఆన్ సెట్. అండ్ ఆ రోల్కి డెఫినెట్లీ కొంచెం అయితే టఫ్గా మీరు ఫీల్ అయి ఉంటారు కదా. లైక్ మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్ ఏదన్నా ఒక రోల్లో కానీ ఈ సీన్లో చూసినప్పుడు నేనేమన్నా ఫుల్ఫిల్ చేయలేకపోయినా, లేకపోతే ఇంకా ఓకే నేను ఇలా కూడా చేయగలుగుతాను, ఈ కైండ్ ఆఫ్లో ఎలాంటి థాట్స్ వచ్చాయి మీకు? యాజ్ అ క్యారెక్టర్ నేను చాలా సాటిస్ఫైడ్ అండి. కష్టపడాలంటే నేను యాక్సెంట్లో తప్పకుండా కొంచెం, ఎందుకంటే తెలుగు ఇస్ నాట్ మై ఫస్ట్ లాంగ్వేజ్. నేనే డబ్ చేశాను. అండ్ అవినాష్ ఆఫ్ కోర్స్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. హీ వాజ్ దేర్ డ్యూరింగ్ మై డబ్బింగ్. అండ్ ఓ నో ఇది ఇలా చెప్పు. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో నేను మిస్టేక్ చేస్తే నాకు ఇలా నాకు నేను మిస్టేక్ చేయకూడదు, మిస్టేక్ అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా కోర్స్ కరెక్ట్ చేయాలి అని నా డైరెక్టర్ని అడిగాను. హౌ డు ఐ సే దిస్ వర్డ్ రైట్, హౌ డు ఐ సే దిస్ స్లాంగ్ రైట్. సో అది కొంచెం కష్టపడ్డాను. బట్ అది డబ్బింగ్ స్టూడియోలో, సెట్స్లో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. సంవాట్ ఎక్కడో మీరు ఇందు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు లైక్ ఓకే ఈ రోల్ ఇవన్నీ చేస్తున్నాను కదా, సో ఇప్పటి వరకు చేయలేదు, ఎందుకు ఈ రోల్కి వచ్చారు సడన్గా సిమ్రన్? ఇన్ని రోజులు చాలా మూవీస్ ఈ కైండ్ ఆఫ్ రోల్స్లో వచ్చే ఉంటాయి, ఎందుకు చూస్ చేసుకోలేదనే క్వశ్చన్ వస్తుంది ఆడియన్స్కి. సో మీరేం చెప్తారు?
ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు రూరల్ క్యారెక్టర్స్ ఎక్కువ రాలేదండి. ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా చాలా అర్బన్ క్యారెక్టర్స్ చేశాను చేశారు. కాబట్టి అలాంటివే క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చాయి. సో ఇది నచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. సో సో దీని తర్వాత మేబీ మీరు మేబీ హోప్ఫుల్లీ రావచ్చు. మూవీ ఎంత బాగున్నా బడ్జెటే చూసుకుంటారు కదా, సో మీరు అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని సరే ఫ్రెండ్ కదా అని ఎమోషనల్ గా వెళ్దాం అనుకున్నారా, లేకపోతే ఈ బడ్జెట్ క్యాలిక్యులేషన్ కూడా స్ట్రాంగ్ గా చేసుకున్నారా? నో వీఆర్ వెరీ పర్టికులర్ అండి బడ్జెట్లో. ఓకే, కొంచెం 10% 15 డివియేషన్ ఉంటుంది. వీఆర్ ప్రిపేర్డ్, అది కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాము. లక్కీలీ ఐ మీన్ కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఇట్ వెంట్ వెల్. అనుకున్న దాంట్లోనే అయింది. ఎమోషనల్గా పోయేది ఏం కాదండి. ఐ మీన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీ ట్రైంగ్ టు గివ్ ఎ గుడ్ కంటెంట్. పబ్లిక్ ఇద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఖర్చు పెట్టినాము. ఎమోషనల్గా పోయింది ఏం లేదు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు కూడా డెఫినెట్లీ నేను మంచి మూవీ చేయాలి, మంచి బడ్జెట్ మూవీస్ చేయాలి అండ్ అవి నాకు డెఫినెట్లీ గివ్ బ్యాక్ ఇవ్వాలి అనే క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? 100% కదండి. అది లేకపోతే కష్టం అంటారు. లేకపోతే ఐ మీన్ దర్ ఇస్ నో పాయింట్ తీయడం, మూవీ చేయడంలో. ఇఫ్ యూఆర్ లూజింగ్ మనీ దట్ మీన్స్ యూ నాట్ మేకింగ్ ఎ గుడ్ ఫిలిం. అవును. సో ఎండ్ ఆఫ్ ది డే అవర్ పాయింట్ ఇస్ టు మేక్ ఎ గుడ్ ఫిలిం. ఇఫ్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం విల్ డెఫినెట్లీ మళ్ళీ మనకు డబ్బులు వస్తాయి, ఇంకోటి తీస్తాము, 100 మంది పని చేస్తారు, మాకు మంచి అవుతుంది, వాళ్ళకి మంచి అవుతుంది. ఇట్స్ ఎ సైకిల్. మంచిది తీస్తే డబ్బులు వస్తే మళ్ళీ ఇంకోటి తీస్తాం. సో ఇప్పటి వరకు మీరు ఓకే ఈ మూవీస్ కొన్నిసార్లు బాగా ఆడితే కంటెంట్ పరంగా వెళ్తున్నాయి అన్నప్పుడు మీరు ప్రొడ్యూసర్గా వస్తున్నప్పుడు అదర్ ప్రొడ్యూసర్స్ ఎవరినైనా చూసి ఓకే వీళ్ళు ఇలా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటున్నారు, నేను ఏదన్నా ఫాలో అయితే బాగుంటుందనే రీసెర్చ్ చేశాను. సీన్ అంటే నేను దగ్గర నుంచి ఏ ప్రొడ్యూసర్ చూడలేదండి. న్యూ టు దిస్ ఇండస్ట్రీ. నేను దగ్గర నుంచి ఎవరిని చూడలేదు. బేసిక్ ఏదో ఇంటర్వ్యూలు అక్కడికి చూడడము, ఎట్లుంటుంది అనేది తెలుసుకోవడం తప్ప, అది కూడా వన్స్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ బిజినెస్ తెలుసుకోవడం తప్ప బిఫోర్ ఎంటరింగ్ నథింగ్ ఇన్. సో ఓకే వన్స్ ఎంటర్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఎక్కువ కనిపించరు కదా, కనిపించరు. బట్ వన్స్ ఒక్కసారి వచ్చారు అనగానే అరే ఈ ప్రొడ్యూసర్ ఈయన చేశారు ప్రొడ్యూస్ మూవీ అని అంటే అది కూడా హిట్ అవుతుందనే ఇదిలో కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. మేబీ ఫర్దర్ గా వానరాతో ఒక హీరో కమ్ డైరెక్టర్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు మాకు. ఐ మీన్ ఇట్స్ మోర్ అబౌట్ బ్యానర్. ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్ ఐ మీన్ బాగుంటుంది ఇంకా అంతే. రైట్. అండ్ మీకు మీరు మూవీ హీరోగా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చూపించుకోవాలనేది ఒక ఛాలెంజ్ అయితే, అట్ ద సేమ్ టైం నందు గారు కూడా చాలా ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు. హీ ఈజ్ వెరీ థర్స్ట్ అబౌట్ హిస్ క్యారెక్టర్స్, అంటే చాలా ఇంట్రెస్ట్గా ఇంటెన్స్గా చేస్తుంటారు. సో ఫస్ట్ రోల్ చెప్పినప్పుడు నందు గారి రియాక్షన్ ఎలా ఉండే అండ్ మీ రోల్ గురించి మీరు ఎలా వర్క్ చేశారు? ఓకే, నందు ఫస్ట్ టైం రోల్ చెప్పినప్పుడు వాస్ వెరీ ఎక్సైటెడ్. అసలు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ రోల్కి అంటే మేబీ ఇట్స్ స్టైలిష్ రావణాసుర. ఓకే, ఒక వర్డ్ డిస్క్రైబ్ చేయాలంటే దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. అసలు ఈ రోల్కి నన్ను ఎందుకు పెట్టుకుందాం అనుకున్నావు బ్రో అని అడిగాడు. నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ. ఎందుకు పెట్టుకుందాం అనుకున్నావు? యా ఆయన అడిగాడు నన్ను క్వశ్చన్. ఓకే, సో ఐ హ్యాడ్ ఎ లిస్ట్ ఆఫ్ 4-5 పీపుల్. వాళ్ళు ఎవరితో అసలు అది అందులో లేరు అసలు యాక్చువల్లీ ఫస్ట్. ఆ తర్వాత మా వైఫ్ ఇచ్చింది యాక్చువల్లీ ఈ సజెషన్. అంటే కొంచెం అన్ని క్యారెక్టర్స్ ఆఫ్ బీట్ వెళ్తున్నాం కదా కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్రాన్ రూరల్ రోల్కి కానీ, మినిస్టర్ రోల్కి కోన వెంకట్ లాంటి గారు లాంటి క్యారెక్టర్ కానీ నేను వెళ్తున్నాం కదా, వీళ్ళని ఎందుకంటే ట్రై చేయకూడదు. సరే ఎవరు అనుకుంటున్నాను నందు అని చెప్పాను. ఒక చూడంగానే బాగుంది ఐడియా ఏదో అన్నట్టు ఇమీడియట్లీ వెళ్ళి మాట్లాడాను. సో ఇది నేను నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి యాక్చువల్లీ ఇచ్చినందుకు. బట్ నందు హ్యాస్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. ఏదైతే అనుకున్నాను హి హస్ గివెన్ దిస్ 100% ఆ రోల్కి అయితే. అండ్ కొన్ని షార్ట్స్ అసలు చూస్తే అసలు హీరో కూడా పడి ఉండవు అలాంటి షార్ట్లు. అవును, అంత స్టైలిష్ షార్ట్స్. రైట్ మనకి ఇందాక ఈ ట్రైలర్ లో కూడా ఇంత చెప్తున్నాడు వేరే ఇంటర్వ్యూలో, ఆ హీరో ఇంకా విలన్ ఉన్న సీన్లో ఒక హీరోయిన్ చేసే యాక్టివ్ విజిల్స్ పడతాయి అక్కడ. హీరోయిన్ చేసే యాక్టివ్ విజిల్స్ పడతాయి. అంటే దట్స్ హౌ, అంటే అంత కొత్తగా రాసుకున్నాం మన సీన్ లో. ఏదో హీరో ఉండగా హీరోకి ఎలివేషన్ పడాలి, లేదా విలన్ వచ్చాడు విలన్కే పడాలి. మేబీ అందుకే you might have accepted this story kada, somewhat unique and interesting. Yeah, it is definitely unique and interesting, but this particular scene was not conveyed to me in the narration. Okay, so you can't say I signed it because of that scene. okay అది యాక్చువల్లీ అప్పటికప్పుడు మంచి ఐడియా వచ్చింది. వెరీ వెల్.
సమ్వాట్ డిస్కషన్స్ జరుగుంటాయి కదా నందు గారు, ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఉన్నాం బ్రో, ఇట్లా ఉంటుంది ఆడియన్స్కి, ఇలా ఏమన్నా డిస్కషన్స్ జరిగాయి? అవుతూనే ఉంటాయండి. అంటే మన షూట్ గ్యాప్స్లో జరుగుతూనే ఉంటాయి. ఎంత బాగా తీసుకెళ్దాం, ప్రమోషన్స్కి గట్టిగా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అంటూ. మూవీ ఒకసారి వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం మీరు యాజ్ ఎ ఆడియన్గా చూసినప్పుడు అండ్ ఇప్పుడు మీరు యాజ్ ఎ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు మేజర్గా ఏ డిఫరెన్సెస్ని మీరు పర్టికులర్గా చూపించారు? హీరోకి ఎలివేషన్ పడకూడదు, క్యారెక్టర్కి పడాలి. అది క్లిక్ అవుద్ది. హీరో వచ్చేదో 4 డైలాగులు చెప్పేసి అరువు పడవు. ఆ సిచ్యువేషన్లో చెప్పాలంటేనే చెప్పాలి, లేదా అట్లీస్ట్ ఫర్ న్యూ కమర్స్, రైట్ కొత్త వాళ్ళకి, ఫర్ ఆల్ ద న్యూ ఏజ్ ఎవరైతే రావాలనుకుంటున్నారు యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అట్లే డీల్ చేయాలి. సరే ఏదో వచ్చేసాడు ఇంత బిల్డప్ ఇచ్చేద్దాం అంటే కష్టం. అది ఈ ఫన్ జోన్లో కూడా బాగానే ఉండే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే సీరియస్ ఇంటెన్స్ మూవీస్ అందరూ ఆడియన్స్ కూడా రాలేకపోవచ్చు. లేదండి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు క్యారీ అవుతుంటేనే ఉంటుంది సినిమాలో. సో ఫస్ట్ హాఫ్ ఐ వుడ్ సే దిస్ ఈస్ ఫర్ కంప్లీట్లీ యూత్కి పిచ్చ కనెక్ట్ అవుతుంది సినిమా. సెకండ్ హాఫ్ అనేది ఫ్యామిలీస్, ఎమోషన్, మాస్, బీసీ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఐ మీన్ ద రెవల్యూషన్ స్టార్ట్స్. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది అందరూ కనెక్ట్ మంచిగా. ఐ మీన్ ఇప్పుడు రఘువరన్ లాంటి సినిమాలు తీసుకోండి. ఫస్ట్ హాఫ్ అనేది బాగా యూత్కి ఎక్కింది, సెకండ్ హాఫ్ అనేది ఫ్యామిలీస్ బాగా ఎక్కింది. సో ఐ మీన్ we have superb example. We have aspects where youth connect అయ్యి ఉన్నాయి, ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇట్ షేస్ పొటెన్షియలీ బ్లాక్ బస్టర్. సో మీకు ఈ విజన్, ఇవన్నీ క్లారిటీ, ఇవన్నీ కూడా ఐ హోప్ యూ లైక్ ఇట్, అందుకే ఈ టీంలో మీరు ఈ మూవీ చేస్తుండొచ్చు కదా? యా డెఫినెట్లీ, అఫ్ కోర్స్ అండి. అండ్ నాకు ఇంకొకటి ఏం నచ్చిందంటే ఆనెస్టీ. ఎవరు ఏమి ఇది దాచాలి, ఇది చెప్పకూడదు, ఇది చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు, అలాంటివి ఏమీ లేదు. అవినాష్ గారు చెప్పారు కదా, ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. అది నాకు చాలా నచ్చింది. బికాజ్ వెన్ యూ డిసైడ్ టు డూ అ ఫిల్మ్, you want to have a say in the film. You don't want to just be a puppet. Right. And I feel like I really appreciate that. Okay, ఇది మన మూవీ అన్నట్టు, ఇది మన మూవీ, ఇది ఒక collaborative effort గా వెళ్ళాలి. I think in that sense this team really came through. అండ్ మీ క్యారెక్టర్కి అంటే రియల్ లైఫ్లో క్యారెక్టర్కి ఇందు క్యారెక్టర్ చాలా క్వైట్ ఆపోజిట్, బట్ సమ్ క్వాలిటీస్ ఫీమేల్ విల్ హ్యావ్ ద సిమిలర్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. లైక్ సమ్ కైండ్ ఆఫ్ నార్మల్ జెలసీ కావచ్చు, లేదా కొన్ని ఫైనాన్షియల్గా ఉండాలి, ఇండిపెండెంట్ ఉండాలి అని థాట్ కావచ్చు. సో అలా వాట్ క్వాలిటీస్ ఎక్కువగా కామన్ ఉంటాయి మీకు? ఇందు నా క్యారెక్టర్ పేరు మూవీలో, అండ్ ఇందు అండ్ సిమ్రన్కి ఒక్కటి మ్యూచువల్ అంటే నేను చెప్తా స్ట్రైట్ ఫార్వర్డ్. బోత్ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇందు చెప్పే విధానం కొంచెం హార్ష్ కాకుండా షీఈ్ వెరీ కొంచెం అల్లరి ఉంది. అండ్ అది చెప్పొచ్చు ఇందులో. సిమ్రన్ కొంచెం లైక్ షీ సింపుల్, షీఈ్ లైక్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇన్ జనరల్గా మీరు ఎక్కువగా కొంచెం నేచర్కి బాగా కనెక్టెడ్ ఉంటారా ఎక్కువగా? సో మరి ఈ షూట్ లొకేషన్ జరిగినంతసేపు కూడా మేబీ మీరు సమ్వాట్ సపరేట్ యువర్ స్పేస్లో ఉన్న సిచ్యువేషన్ మూమెంట్స్, ఏమైనా ఆఫ్ స్క్రీన్ మూమెంట్స్ ఉన్నాయా? లాట్ ఆఫ్ దెమ్ అండి. నాకు మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసారు అంటే మీకు తెలుస్తుంది, నాకు ఒక కైండ్ ఆఫ్ ఒక పీస్ఫుల్ జర్నీలో వెళ్తున్నా. నాకు ట్రీ హగ్గింగ్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హగ్గింగ్ ట్రీస్. అండ్ మేము అమలాపురంలో చాలా షూర్ మేము అమలాపురంలో షూట్ చేసాము. సో ఓవర్ దేర్ ఐ లైక్ బీయింగ్ క్లోజ్ టు నేచర్. అండ్ ఈ ఫిల్మ్లో నాకు చాలా ఆపర్చునిటీ దొరికింది, ఎందుకంటే పొలాలు షూట్ చేయడం అండ్ చెట్లు ఉండడం అన్నీ. సో అండ్ సమ్వాట్ అక్కడ లొకేషన్లో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అన్నారు కదా మీరు? కొంచెం కాదండి, చాలా ఉంటుంది, చాలా ఎక్కువ ఉండేది హ్యూమిడిటీ ఉండి, దాంతో పాటు మనుషులు ట్రావెల్ చేయాల్సి టైం అలాంటిది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. యా ఇట్స్ బ్యూటిఫుల్. మీరు చూస్తే విజువల్స్ చూస్తే అదిరిపోతుంది. బట్ యా మీకు అనిపించింది లైక్ ఓకే రియల్ లైఫ్లో అమ్మా ఇంత పర్టికులర్ ఇంత వెదర్ డిఫరెన్స్తో అందరూ కూడా ఉంటున్నారా అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? వచ్చింది. నేను యాక్చువల్లీ ఆనెస్ట్గా అడిగాను, కొంతమంది లోకల్స్కి కూడా అడిగాను. అసలు మీరు ఎలా చేస్తున్నారు ఇక్కడ? నాకు ఎందుకంటే వీ హ్యావ్ అ క్యారవాన్, సో కొంచెం ఏసీలో గ్యాప్, వెన్ వీ గో బ్యాక్ టు ద హోటల్ వీ హ్యావ్ అ గ్యాప్. ఐ సే హౌ యూ డూయింగ్ దిస్? బట్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అవును. అండ్ యువర్ బాడీ ఆల్సో అక్లిమటైజెస్, సో ఇట్ బికమ్స్ ఈజీ దెన్. మూవీ 25th చాలా ఉన్నాయి, అఫ్ కోర్స్ 26th అయితే రిలీజ్ చేశారు.
అండ్ ఖచ్చితంగా మళ్ళీ చూస్తే ఒక 4-5 డేస్లో మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది, కొత్త మూవీస్ వేరేవి కూడా వస్తూ ఉంటాయి. సో ఎక్కువ రోజులు ఆడటం కన్నా ఈ మూవీ ఉన్న కొద్ది రోజులు ఎక్కువ బడ్జెట్ వస్తేనే ఇది హిట్ మూవీ అనే ఎరా ఉంది ఇప్పుడు. రైట్ రైట్. సో మీరు ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకున్నారు నెక్స్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి? అంటే కంటెంట్ ఎక్కువ ఎక్కువ పుష్ చేస్తే ఓ 2-3 డేస్ నడుస్తుందండి. కంటెంట్ బాగుంటే ఐ థింక్ ఇట్ విల్ సర్వైవ్ ఫర్ another 10-15 డేస్ అనేది మై ఫీలింగ్. If I come on 26 till 9, there is no other movie, నా knowledge ప్రకారం. So I have that 12-13 days of beautiful time for us to, ఒక క్యాలిక్యులేషన్ showcase our, మనం చూపించడానికి మూవీ. somewhat. సో ఆఫ్టర్ దట్ ఒకవేళ ఇంకా థియేటర్లో రన్ అయితే హ్యాపీ. అండ్ ఇఫ్ కేస్ I'll be too greedy if I say రాజేసాబ్ వచ్చినాక నేను వస్తా అంటే మరీ అది కరెక్టే, అది కూడా కరెక్టే కదా సార్. రైట్, 10 సినిమాలు ఇచ్చినా చెప్పలేను ఆ మాట నేను. ట్రూ. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆ మూవీ తీసిన తర్వాత మళ్ళీ ఆడియన్స్కి వెంటనే కనెక్షన్ అనేది గ్యాప్ ఇవ్వకుండా ఉండాలి. సో వెంటనే ఓటీటీకి వస్తే బెటర్ అనే థాట్, మీరు ఎంత గ్యాప్ తీసుకుని ఓటీటీలోకి రిలీజ్? ఆ ప్లాన్స్ we haven't tied up with any OTT as such. ఇప్పటికైతే ఎవరితో నేను మాట్లాడలేదు. ఇప్పుడున్న OTT era is too tough to డీల్ చేసి ఇప్పుడు ఆ ఫిగర్స్ నాకు సెట్ అయ్యి నాకు అంత అనిపించలేదు. సో మూవీ అయినాక లెట్ దెమ్ వాచ్ ద మూవీ. ఓకే, దెన్ let them watch the movie with the world. Yeah, అప్పుడు క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. ఓకే, రైట్. Once they So, see movie buzz the ఎక్కువ public response, మెయిన్ చెప్పడం పబ్లిక్ రెస్పాన్స్ చూసినాక I'm OTT sure platforms మన దగ్గరకు I'll make some more money from them. రైట్. That is my, అందుకే ఎవరికి ఇవ్వలేదు. అదే ప్రొడ్యూసర్ గా అంటే ఆలోచిస్తున్నారు. తప్పదు కదండి, మళ్ళీ తీయాలంటే సినిమా రావాలి కదా డబ్బులు. మీ ఫ్రెండ్ ఒకవేళ ఇంకో కొత్త మూవీ తీసినా, లేకపోతే ఇంకెవరన్నా కొత్త డైరెక్టర్ వచ్చి ఒక మంచి హీరో తోటి, పెద్ద హీరో తోటి కొంచెం బిగ్ బడ్జెట్ మూవీ చేయాలి అని అంటే మీరు రెడీగా ఉన్నారు? Madam, see, our main reason behind the silver screen cinemas was to make movies within a budget of 4 CR. దట్ ఈస్ అవర్ మాక్సిమం థ్రెషోల్డ్. 4 CR కన్నా ఎక్కువ పెట్టొద్దు, తీద్దామని. కాకపోతే మావాడు కాబట్టి కొంచెం ఎగ్జామ్షన్ వచ్చింది. నెక్స్ట్ వాట్ ఎవర్ ఇఫ్ దెర్ ఆర్ బిగ్ మూవీస్ విల్ డూ ఇట్ విత్ అనదర్ బ్యానర్, బట్ విత్ దిస్ బ్యానర్ రైట్ నౌ వీఆర్ థింకింగ్ టు డూ అందరు కొత్త వాళ్ళతోనే బిలో 4 CR బడ్జెట్ విల్ గివ్ దమ్ గుడ్ బడ్జెట్. ఒక 4 CR బడ్జెట్లో మంచి క్యాష్ మంచి అందరు పెట్టుకొని ఒక ప్రాపర్ మూవీ తీయాలనే ఉద్దేశంతోనే పెట్టినాం ఫస్ట్ అయితే ఇది. అంటే ఒక కొత్త కంటెంట్ అండ్ కొత్త లైఫ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. లైఫ్ అని కాదు కానీ నాకేనే ఫ్రీ నాకు కూడా వస్తుంది కదండి లైఫ్ అని పెద్ద పెద్ద మాట్లాడదు కానీ ఐ ఆల్సో మేక్ సమ్ ఛాన్స్ దొరికిన వాళ్ళకి ఇట్స్ లైఫ్ కదా. సో లెట్ దెమ్ టేక్ ఇట్ దట్ వే. బట్ ఫర్ మీ మంచి కంటెంట్ పోతే నాకు 10 రూపాయలు వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మేబీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ సమ్ అదర్ లైఫ్ కాకుండా హూవర్ ఇస్ వర్కింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ఇట్స్ గుడ్ అండ్ వానర విషయంలో కూడా మీరు మరి ఇంత క్యాలిక్యులేటెడ్ ఉన్నారు కాబట్టి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా స్క్రిప్ట్ విన్న తర్వాత ఇది ఇట్లా కాకుండా ఇంకొంచెం ఇలా ఏమన్నా చేస్తే, అంటే చేంజెస్ చేస్తే కొంచెం ఆడియన్స్కి బాగుంటుందని ఏమన్నా చెప్పారా? ఇన్పుట్స్ ఇచ్చారా? చెప్పేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు వాస్తవంగా. అదే ఒకటండి, నలుగురు మాట్లాడుతుంది అంటారు కదా, నలుగురు మధ్యలో పాము జావదన్నట్టు తెలియని దాంట్లో ఏళ్ళు పెడితే and there is no point. Right. See, my only concern budget పోతుంది పర్లే అనుకున్న దాంట్లో పోతుంది 10% అటు ఇటు అయింది, ఇట్స్ ఫైన్. ఇంకా వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నాకు తెలియని దాంట్లో పోయి నేను చెప్పి తర్వాత నేనే బాధపడి, అరే అవును, మళ్ళీ ఎక్కడికి వచ్చినా మళ్ళీ మీకు నేనే బాధపడి లేకుండా హ్యాపీ ఉంది. ఇప్పుడు మంచి ప్రోడక్ట్, చాలా మంచి ప్రోడక్ట్ వచ్చింది. ఫీడ్బ్యాక్ నేను కాదు, ఒక పెద్ద ప్రాసెస్ రన్ చేసాము, లైక్ ఆఫ్ యూఎస్. అవును, మీరు ఇందాక చెప్పారు లైక్ యుఎస్ మూవీస్. అంటే మీరు ఎక్కువగా రామానాయుడులో చాలా చాలా షోస్ వేసినాం 4 months బ్యాక్ విత్ ద ఎడిట్ కాపీ. ఆల్మోస్ట్ ఎంత మందికి చూపించుండొచ్చు? 5 members చూపించాం. 5 members. లేదా పోస్ట్ ప్రొడక్షన్ ముందు కాపీనే. ఓకే. అండ్ ఫస్ట్ నుంచి డిస్కషన్ అయితే ఇంకొంచెం థౌజండ్స్లో ఉండే మాకు. ఓకే. సో రైట్ ఫ్రమ్ స్టోరీ అండ్ స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి లక్షల మందికి చూపించాలన్నప్పుడు ఒక 1% కన్సిడర్ చేస్తే మనకు కూడా బెనిఫిట్ అవుతుందని. అండ్ మళ్ళీ మీరు నెక్స్ట్ కూడా సేమ్ ఇలానే హీరో అండ్ డైరెక్టర్ గా వెళ్ళాలనుకుంటున్నారా? ఓన్లీ యాక్టర్గా అవుదాం అనుకుంటున్నాను నేను అంతే.
ఇది తప్పక చేశాను డైరెక్షన్. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా చూపించాలి ప్రాపర్గా చూపించుకోవాలన్నట్టు నేను చేసుకున్నాను, కానీ లేదా అయితే మై ప్రైమరీ గోల్ ఇస్ టు బీ అన్ యాక్టర్. ఓకే, ఆ తర్వాత నిజంగా నన్ను స్క్రిప్ట్ బాగా ఎగ్జైట్ చేసి నాకు చేయాలనిపిస్తే చేస్తానేమో కానీ, బట్ ఐ వాంట్ బీ అన్ యాక్టర్. రిలీజ్ అయినాక మాత్రం యాక్టింగ్కి కూడా 200% హ్యూజ్ అప్రిసియేషన్ వస్తుంది. ట్రూ 200%, నో డౌట్. వెరీ న్యాచురల్గా అయితే వచ్చింది. అండ్ బట్ మీరు వన్స్ మీ జాబ్ కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న, అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ జాబ్ రావాలి పక్కన, లేదా తర్వాత ప్రైవేట్ జాబ్స్ ఆర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలి, వచ్చిందంటే ఇంకా చాలు అని సెటిల్ అయిపోతాయి. బట్ ఇప్పుడేమో అందరు ఎక్కువ మంది మళ్ళీ ఇండస్ట్రీకే ఎక్కువగా వస్తున్నారు. ఆఫ్టర్ కరోనా కూడా ఇంకా ఎక్కువ మంది కాంపిటీషన్. సో మీరు వచ్చిన తీరు అంటే లైక్ వస్తే ఖచ్చితంగా ఇందులోనే వెళ్ళాలి, లేదా ఆప్షనల్గా ట్రై చేద్దాం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్దాం అనే థాట్లో వచ్చింది. లేదని లెఫ్ట్ మై జాబ్. నేను ఆప్షనల్ ట్రై చేయాల్సి ఉందంటే ఏముంది, ఒక లాంగ్ లీవ్ పెట్టుకునేవాడిని, సెబాటికల్. మా కార్పొరేట్స్ ఎలవ్ చేస్తాయి 1 year 1.5 year దాకా ఎలవ్ చేస్తాయి. ఐ వుడ్ హ్యావ్ డన్ దట్. అండ్ 2024లో ఐ హ్యావ్ క్విట్ మై జాబ్ బిఫోర్ వి వర్ స్టార్టింగ్ ద ప్రీ ప్రోడక్ట్. ఓకే, 2023లో, ఐ మీన్ 2023 to 2024 I paid tax of 70 lakhs to the government. ఓకే, ట్యాక్స్ నేను earn చేసింది కాదు, ఓకే, 70 lakhs ట్యాక్స్ పే చేశాను. దట్ వాజ్ ద ప్యాకేజ్ ఐ వాజ్. అంత వదులుకొని వచ్చామంటే వీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక మార్క్ అయితే చేసుకోవాలి, సింపుల్గా చేయకూడదు అనేది చేసే వచ్చాను. బట్ ఆ క్యాలిక్యులేషన్ లైట్ ఎక్కడో కొంచెం కష్టపడుతున్నప్పుడు హీరోగా వెళ్తారు, బట్ రెమ్యునరేషన్ ఒకేసారి మీకున్న ప్యాకేజ్ ఎంత రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆలోచించారు. అంటే అల్టిమేట్లీ నచ్చిన పని చేసుకోవాలి. కోర్స్ అది బాగాలేదని కాదు, కానీ దట్ ఈస్ ఫర్ సర్వైవల్. జాబ్ చేస్తున్నాం అన్నాడు, కానీ దిస్ ఈస్ వేర్ ద లైఫ్. ఇంట్లో మన పేరెంట్స్ ఉంటారు, ఫాదర్ ఎవరో ఒకరు, వాళ్ళు పెద్దవాళ్ళు, తాతయ్య, అలా ఒక హీరో మూవీని రోజంతా చూడటం, లేదా వాళ్ళ సాంగ్స్ కంటిన్యూస్గా వింటూ బోర్ కొట్టదా అని అడిగితే కూడా వినేవాళ్ళు ఉంటారు. అలా మీ నాన్నగారికి కూడా ఇలాంటి ఇష్టాలు ఏమన్నా ఉన్నాయండి. యాక్చువల్లీ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ఆయన. ఓహో, ఓకే. సో రెగ్యులర్గా ఇంట్లో మూవీస్ అండ్ సాంగ్స్. ఇప్పుడు తగ్గిపోయింది. ఇంతకుముందు బాగా చూసేవాళ్ళు, సినిమాలు చూడడం నెలలు తగ్గించేశారు. ఇప్పుడు మా సినిమా చూస్తున్నారు. దాకా 100 సార్లు చూస్తుంటారు. ఒక కాపీ పెట్టుకుని ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటారు హోమ్ థియేటర్లో. ఒక్కసారి కట్ చేసి ఆ ట్రాన్సిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకంటే ఎక్కువ శాంతనుతో ఎక్కువ మాట్లాడుతుంటారు ఫోన్లో ఆయన. అంటే నేను ఎక్కువ చెప్పను ఏదన్నా కూడా, అంతా అయిన తర్వాత చెప్తాను అని చెప్పి ఎవ్రీ 1 hour ఒకసారి ఫోన్ చేస్తుంటారు. వీళ్ళ అంకుల్ కన్నా ఇంట్రెస్ట్ తనతో కంపెనీ ఇంకో 10 times ఎక్కువ ఉంటుంది మూవీ మీద. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఎవరినండి సంవత్సరం నాలెడ్జ్ సంపాదించి ఎర్న్ చేసే కొడుకుని జాబ్ మాని మూవీ చేయని ఎవరు చెప్తారు అసలు? దేర్ ఇస్ ఐ మీన్ ఐ హావెంట్ సీన్ ఎనీవన్ లైక్ దట్. అట్లా చెప్పే ఫాదర్ ఎవరిని చూడలేదు. అంటే మరి అట్లా రాసి పెట్టింది. ఐ మీన్ ఇట్ విల్ వర్క్ అవుట్, డెఫినెట్లీ వర్క్ అవుట్. డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అవుట్. అండ్ సిమ్రన్ గారు, లైక్ మీకు కూడా ఏమన్నా లైక్ ఈ జర్నీలో నెక్స్ట్ నుంచి ఓకే ఈ కొత్త రోల్ చేశాను కదా, ఈసారి ఇంకొంచెం యూనిక్గా కొంచెం స్క్రిప్ట్ అటు ఇటు ఉన్నా సరే న్యూ రోల్ ట్రై చేద్దాం అనే థాట్లో ఉన్నారా, లేదా డెఫినెట్లీ ఐ విల్ బి పిక్కీ అనే థాట్లో ఉన్నారు? ఐ మీన్ పిక్కీ అని అందరు చెప్తూనే ఉంటారు, బట్ ఐఎమ్ నాట్ దాట్ పిక్కీ ఆనెస్ట్లీ. మంచి స్టోరీ వస్తే ఐ డెఫినెట్లీ అడ్వకేట్ ఫర్ ఇట్. ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే, కొత్త స్టోరీ ఉంటే, న్యూ story, you also need a backing, because at the end of the day it is not just the story that's going to take your movie forward. Right. There is the entire cast and the crew and of course our producer and the director. Everyone needs to come together to make the film, right? So if I've heard say 10 stories and if I've liked 8 of them, only one is getting made. Like you hear, right, so right. people out there are feeling like, oh, she's very picky and her films are not releasing. I am not that picky. I'm a very easy person. I will hear the story with utmost honesty and with a very open mind. I'm not even listening to a story, oh, na character inte undi, oh, nenu idi cheyanu, adi cheyanu. Nen story vinta as an audience. I like the story, even if it's a cameo, I will say yes. Wow. Love Me If You Dare, nen ippude chesanu oka horror film. Nenu oka cameo ni chesanu andulo. Nak story, oh, it's an interesting kotta story. Kabatti I am not picky in that sense. Okay. అండ్ ఓకే, థీమ్ చాలా ఇంట్రెస్ట్గా అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్స్ అయితే వచ్చాయి. ఈవెన్ స్క్రీన్ ప్లేలో కూడా చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ఐ విష్ డెఫినెట్లీ వానర టీమ్ నెక్స్ట్ మీరు ఇంకో మూవీ తీయాలని అండ్ మీరు ఇంకో హీరోగా కంటిన్యూ అవ్వాలని, అండ్ సిమ్రన్ గారు మీరు ఇంకో కొత్త రోల్స్తో మా తెలుగు ఆడియన్స్ ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇంకా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.